నేను ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో రాజకీయాలకు వచ్చాను. ఆ రోజున మీరు మంచి మెజార్టీ ఇచ్చి పార్లమెంటుకి పంపించారు. నన్ను పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా చేశారు. నాడు కేసీఆర్ గారు పోరాడి తెలంగాణ బిల్లుని 15th లోక్సభలో పెడితే ఆ బిల్లుపై నేను మొదటి ఓటు వేశాను. అదేవిధంగా కేసీఆర్ గారు నన్ను ఆదరించి నన్ను అవకాశం ఇచ్చి మళ్ళా మీ ముందుకు పంపిస్తే మీరు మళ్ళా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా ప్రజలు నన్ను ఒక ఖమ్మం జిల్లా బిడ్డగా, ఒక రైతు బిడ్డగా నన్ను ఆదరించి కేసీఆర్ గారు ఆదరించి మీ మధ్యకు పంపితే మళ్ళా పెద్ద మెజార్టీతోనే మళ్ళా రెండోసారి కూడా నన్ను పార్లమెంటుకి పంపించారు. ఆ విధంగా నన్ను పార్లమెంటుకి మన నాయకుడు కేసీఆర్ గారు రెండోసారి మళ్ళా లోకసభ ఫ్లోర్ లీడర్ గా చేయడం జరిగింది. పార్లమెంట్ లో ఎన్నో సమస్యల మీద, తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల మీద, తెలంగాణకి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద, తెలంగాణ రైతుల కష్టాలు, తెలంగాణ ప్రజల కష్టాలు అన్ని కూడా నేను పార్లమెంట్ లో ప్రస్తావించాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి రిజర్వేషన్ విషయంలో కూడా పార్లమెంట్ లో మన నాయకుడు కేసీఆర్ గారు సూచనల మేరకు అన్ని విషయాలలో కూడా నేను ప్రస్తావించాను. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనని తెలంగాణని చిన్న చూపు చూసింది. 157 మెడికల్ కాలేజు దేశవ్యాప్తంగా ఇస్తే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకి ఇవ్వలేదు. మన నాయకుడు కేసీఆర్ కాదు 10 సంవత్సరాలు ఎన్నో లెటర్లు రాశారు. కనీసం మనకి ఒక నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదు. పార్లమెంటు సాక్షిగా ఎన్నోసార్లు పార్లమెంట్ లో మాట్లాడాం. అంతేకాకుండా మనకి తీరని అన్యాయం చేశారు గత 10 సంవత్సరాల నుంచి. అయినా కూడా మన నాయకుడు కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, మన తెలంగాణ ప్రజలని, తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ బడుగు బలహీన వర్గాల్ని అందరిని కూడా పైకి తీసుకొచ్చి గత 10 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా కనీ వెని ఎరగని విధంగా మన తెలంగాణని డెవలప్మెంట్ చేశారు. మరి నేను ఒక రైతు బిడ్డగా చిన్నప్పుడే రైతు కష్టాలు చూసిన వాడిగా పల్లెటూర్లో పుట్టి పల్లెటూర్లో పెరిగి రైతుగా ఎన్ని కష్టాలు ఉండేయో అసలు రైతు కష్టాలన్నీ కూడా మన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలలో రైతు కష్టాలన్నీ కూడా తీర్చారు. రైతుకి కావాల్సినటువంటి కరెంటు, రైతు బంధు ఇవన్నీ కూడా మొత్తం ఇచ్చి రైతులందరూ కూడా మనకి దేశంలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవటం జరిగింది. మన నాయకుడు 10 సంవత్సరాలలో మన ఖమ్మం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి దగ్గర 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నేను మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడ ఖమ్మం పట్టణంతో పాటుగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈ రోజున మళ్ళొక్కసారి మీ అందరూ కూడా మీ బిడ్డగా తెలంగాణలో తెలంగాణ వాణిని పార్లమెంట్ లో వినిపించాలంటే ఖచ్చితంగా కూడా మీరందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నేను మీ బిడ్డని, ఒక రైతు బిడ్డని ఇక్కడ కళ మీద పోటీకి బయట నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు. అయినా కూడా మీ బిడ్డని మీరు ఏ విధంగా కాపాడుకుంటారో, మీ బిడ్డని మళ్ళా ఆశీర్వదించి మూడోసారి ఏ విధంగా పార్లమెంట్ పంపిస్తారో ఖమ్మం జిల్లా ప్రజానికానికే వదిలిపెడుతున్నా. మీరు పంపించిన తర్వాత తెలంగాణలో తెలంగాణ వాణి ఇలా పార్లమెంటులో వినిపించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వాణి పార్లమెంట్ లో వినిపించాలంటే అది సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ సమస్యల గురించి, తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల గురించి వీటన్నిటి కూడా మన సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. తెలంగాణలో గలమిప్పేది గత 5 సంవత్సరాలలో చూసినట్టయితే ఒక పార్టీ నుంచి 4 ఎంపీలు పోటీ చేశారు, ఇంకో పార్టీ నుంచి 3 ఎంపీలు వచ్చారు, బీజేపీ నుంచి 4 మంది వచ్చారు, కాంగ్రెస్ నుంచి 3 వచ్చారు. గత 5 సంవత్సరాలలో ఏనాడు కూడా తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ సమస్యల గురించి కానీ, తెలంగాణకి రావాల్సిన నిధుల గురించి కానీ, తెలంగాణ ప్రజల గురించి ప్రాజెక్టుల గురించి కానీ ఎప్పుడు కూడా వీళ్ళు నోరెత్తలేదు. నేను ఒక రైతు బిడ్డగా మన నాయకుడు వరి పండిస్తే వరి పంటను కొనుక్కుంటే మన నాయకుడు కేసీఆర్ గారు కేంద్రానికి వచ్చినప్పుడు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేటప్పుడు
దీన్ని పార్లమెంట్లో లేవనెత్తాను. ఇది ఇక్కడ వచ్చినటువంటి జనం ప్రజలందరూ కూడా ఆలకించాల్సిన అవసరం ఉన్నది. నేను ఈ యొక్క రెండు పార్టీల వాళ్ళని, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, బీజేపీ పార్టీ వాళ్ళని నేను నోరు తెరిచి అడిగాను. ఇది తెలంగాణ రైతుల సమస్య. తెలంగాణ రైతులు పంటని పండిస్తే కొనట్లేదు, మీరు ఖచ్చితంగా కూడా పార్లమెంట్లో మాతో పాటు మీరు సపోర్ట్ చేయండి అంటే వీళ్ళు పార్లమెంట్లో ఏమాత్రం కూడా గొంతెత్తలేదు. చివరిగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మన నాయకుడు నన్ను ఆశీర్వదించి ఒక ఖమ్మం బిడ్డని మీ ముందుకు తీసుకొచ్చాడు. మీరు ఆశీర్వదించి మళ్ళా మంచి మెజార్టీతోని నన్ను పార్లమెంట్కి పంపించాలని కోరుకుంటూ, నా గుర్తు కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మన పిత తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు పెద్దలు కేసీఆర్ గారు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గౌరవనీయులు మన ఖమ్మం పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ లోకసభ పక్ష నాయకులు గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, మరో పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ మంత్రివర్యులు ఖమ్మం అభివృద్ధి ప్రదాత శ్రీ పువ్వాడ అజయ్ గారు, జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు గారు, ఈరోజు ఇంత విశేషమైన సంఖ్యలో 42-43 డిగ్రీల ఎండ ఉన్నా కూడా విశేషంగా తరలివచ్చినటువంటి అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. దయచేసి నినాదాల తర్వాత, నేను ఎక్కువసేపు మాట్లాడని పావు గంటే, నినాదాలు చివరిలో చెప్దాం. ఇందాక నామా నాగేశ్వరరావు గారు తిన్నాయా